ప్రేమగా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేసినావు కడుపులో దాచుకొని మీకంటూ ఒక జీవితం నేను కోరుకున్నాను. ఆ కోరికలు అక్కగా అలాగే మీ అమ్మనాన్న కోరికలు తీర్చుకోమని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన స్టాఫ్ అందరికీ మీకు ఈరోజు రేపు నుంచి మీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 10th క్లాస్ ఎగ్జామ్ సంబంధించినటువంటి రాయడానికి సంబంధించినటువంటి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి విద్యా వేలు ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున మీకు ఎగ్జామ్ బాగా రాయాలని మిమ్మల్ని అందరినీ దీవిస్తూ సారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తూ మీరు మంచిగా ఎగ్జామ్స్లో అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచిగా ఎగ్జామ్స్ రాయాలని చెప్పి ఇంతవరకు స్టేట్స్ డ్యాన్స్ అనేది కూడా తీసుకొచ్చి మీరు స్పీడ్ చేయడం తీసుకొచ్చారు. దానికి ముందుగా సార్కి కాలేజీలో మీ తరఫున మా తరఫున కూడా మా స్కూల్లో తెలియజేస్తున్నాం. అలాగే సారు అంటే మీ స్టూడెంట్స్గా మీ మీద నమ్మకంలో నేర్పించాను కాబట్టి విద్యార్థి సొసైటీ నడిపిస్తున్న సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. విద్యార్థి శుభాలు. ఈ టైంలో సార్ అందిస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని మంచిగా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు బాగా చదవాలని అన్ని విధాలు మీకు సహాయం అవుతుంది. ట్రస్ట్ ద్వారా విలేజెస్ ద్వారా మేము కూడా మా చేతనైన సాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేవలం మీ చేతిలోనే ఉంది. ఎంత ప్రోత్సాహమైనా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే టైం మించిపోయింది, దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ ఉన్న టైం సరిగ్గా యూటిలైజ్ చేసుకొని బాగా చదివి మంచి స్కోర్ కూడా సీనియర్ టీచర్స్ అందరూ చెప్పేశారు. దాన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే మీరు కష్టపడి చదవాలి. ఎక్కడ ఏది ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎలాంటి అవకాశాలు ఏవో వస్తాయని మన గాలిలో మేడం కట్టుకోకూడదు. కాబట్టి మీరు కష్టపడి చదివి మన స్కూల్కి, మీ పేరెంట్స్కి, మీ టీచర్స్ అందరికీ మంచి పేరు తీసుకొస్తారు అని ఆశిస్తూ విద్యావేత్తు ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నారాయణపురం హై స్కూల్లో పనిచేసినటువంటి గౌరవ ఇన్స్ట్రక్టర్ గారికి, అదేవిధంగా నాతో ఉపాధ్యాయులు టీచర్కి, 10వ తరగతి విద్యార్థులందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గత డిసెంబర్లో మ్యాథ్స్ డే రోజు విద్యావేత్తు సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచే మీ పట్ల ఒక సమ్ ప్లాన్స్ ఫర్ యూ. ఓకే, ఎందుకంటే సార్ చెప్పారు ఇప్పటివరకు లాస్ట్ టు లైఫ్ మీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, మీలో ఉన్నటువంటి అవిధేయతను, మీలో ఉన్నటువంటి పనికిరానటువంటి వాటిని తీసేసి ఒక పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన వ్యక్తిగా తయారు చేయడమే ఈ యొక్క మెయిన్ థీమ్గా నేను చెప్తా ఉన్నాను. నేను మ్యాథ్స్ డే రోజు చెప్పాను, మ్యాథ్స్లో ఎవరైతే 100/100 వస్తాయో వాళ్ళందరూ కూడా 1000 రూపీస్ ఈ యొక్క విద్యావేత్తు తరఫున ఇస్తానని చెప్పి నేను ఆ రోజు ప్రామిస్ చేశాను. ఈ స్కూల్లో ఎవరైతే, ఎందుకంటే నేను ప్రమోషన్ వచ్చి మొట్టమొదటి పాఠశాలకు అయితే గుర్తింపు పొందింది కాబట్టి ఇక్కడే ప్రారంభించాను. కాబట్టి ఇక్కడ ఎన్ని సంవత్సరాలైనా ఎవరికైతే 100/100 వస్తాయో, నాట్ ఓన్లీ యువర్ బ్యాచ్, ఓకే, అప్కమింగ్ బ్యాచెస్ కూడా, ఓకే. సో కాబట్టి ఎవరు 100/100 తీసుకుంటారో వాళ్ళందరూ కూడా 1000 రూపీస్ మ్యాథ్స్ తరఫున, ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్ తరఫున స్పాన్సర్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎగ్జామ్స్ రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి కాబట్టి మీరందరూ ఎలాంటి ఆందోళన పడిన అవసరం లేదు, ఎలాంటి ఒత్తిడి కూడా అవసరం లేదు. ఆ తర్వాత ఎలాంటి సమ్ ఐడియాస్ అంటే ఇప్పటివరకు ఏమైనా ఉంటే ఎరిగేషన్స్ ఏమైనా ఉంటే వాటిని అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ ఫోకస్ ఆన్ ఎగ్జామ్స్. ఈ 10 రోజులు కూడా మీ దృష్టి అంతా కూడా ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టండి. ఓకే, సోషల్ మీడియా కానీ మిగతా తిరగకుండా మీరందరూ కూడా సబ్జెక్ట్ మీద డిస్కస్ చేసుకోండి. సార్లందరూ కూడా చాలా చక్కగా గైడ్ చేస్తారు. మీరందరూ కూడా ఇది
ఎందుకంటే మీ జీవితంలో ఒక సర్టిఫికెట్ కోర్స్ ఏదైనా ఉందంటే అది 10వ తరగతి మాత్రమే. ఇది తొలిమెట్టు కాబట్టి మీ జీవితంలో ఒక మంచి మార్క్స్తో బయటపడండి. మీ సర్టిఫికెట్ వాల్యూ ఇప్పుడు తెలియదు. రేపైతే ఉద్యోగాలు వచ్చినప్పుడు ఒక మార్క్ దగ్గరే ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు 10వ తరగతిలో ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళని ముందుకు తీసుకెళ్తా ఉంటారు. కాబట్టి ప్రతి మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అందరూ మంచిగా ఎగ్జామ్స్ రాయండి. మీ పేరెంట్స్ పాఠశాలకు మంచి పని తీసుకొస్తారని చెప్పి ఈ విద్యావేత్త తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను.